హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ హర్షిని. ఈరోజు కథ జంట కలిసిందా రచించిన వారు అనురాధ గారు. ఇక కథలోకి వెళ్తే, హాయ్, ఎలా ఉన్నావు ఉషా? బాగున్నాను నాగార్జున. నిన్న అలా పిలవకని ఎన్నిసార్లు చెప్పాను. నాకు అలా పిలవడమే ఇష్టం. అయినా ఆ పేరు ఎందుకు పెట్టుకున్నావు మరి? మా అమ్మకి అక్కినేని నాగేశ్వరరావు గారంటే ప్రాణం అంట. ఆయన సినిమా విడుదలైన మొదటి రోజు చూసే అంత అభిమానం అమ్మకి. పెళ్లి కొడుకు పేరు కూడా నాగేశ్వరరావు అయితేనే చేసుకుంటా అని మా తాత దగ్గర గొడవ కూడా పడిందట. మా తాత ఎన్నో రకాలుగా వెతికి మరి మా నాన్నగారైనా నాగేశ్వరరావు గారిని వెతికి పట్టుకున్నారంట. మా ఒక్కసారి అయినా కలవని కోరుకున్నదంట, కానీ కలవలేదు. తను నన్ను కడుపులో మోస్తూ ఉన్నప్పుడు ఎక్కువ ఆయన చిత్రాలు చూసి నాకు నాగార్జున అని పెట్టాలని డిసైడ్ అయిందంట. అది మా స్టోరీ అని చెప్తాడు. వెరీ ఇంట్రెస్టింగ్ పర్సన్ తెలుసా మీ అమ్మగారు. మీ ఇంట్లో ఎప్పుడూ చెప్తావు మన సంగతి. మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు నాన్నగారు. 1 సంవత్సరం ఉషా, నా పీజీ అవ్వగానే ఇంట్లో చెప్తాను. అది కాదు ఒకసారి ఇంట్లో మాట్లాడి సమయం అడిగి తీసుకుందాం. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకో అని చాలా సున్నితంగా వివరంగా చెప్పింది. ఉషా మాటలకు బుద్ధిమంతుడు మాదిరి తల ఊపి రేపు ఇంట్లో మాట్లాడతాను అని చెప్తాడు. ఉషా నవ్వుతూ నీ తీపి కబుర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్తుంది. ఉదయాన్నే లేటుగా లేచే అలవాటు ఉండటం వల్ల నాకి అలవాటు లేకుండా పొద్దున్నే లేవలేని గడియారంలో తెల్లారి 5 గంటలకి సమయాన్ని సెట్ చేసుకొని పడుకుంటాడు. ఉదయాన్నే అలారం మోగింది. వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి తల్లి తండ్రిని ఒక దగ్గరకు పిలుస్తాడు. నాకు ప్రవర్తన అంతుబట్టడం లేదు. వాళ్ళకి చాలా కొత్తగా ఉంది. ఇరువురు దగ్గరికి చేరాక వాళ్ళ ముందు మోకాళ్ళ మీద కూర్చొని అమ్మా నాన్న, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. పీజీ పూర్తయిన తర్వాత మీ అనుమతితో వివాహం చేసుకోవాలని నా కోరిక అని వినయంగా చెప్తాడు. నాగేశ్వరరావుకి కొడుకు చెప్పిన తీరు కూడా ఎంతో ఆనందం కలిగించింది. ఈ రోజుల్లో ప్రేమ వద్దు, అవగాహన చేసుకోలేరు అని చెబితే పారిపోయి మారి పెళ్లి చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అలాంటిది నాన్న, నేను ప్రేమించాను, మీ అనుమతి కావాలి అన్న కొడుకుని చూసి పుత్రోత్సాహం ఎదను తడిపింది. నాగేశ్వరరావు వెంటనే రేపు వెళ్ళి అమ్మాయి కుటుంబంతో మాట్లాడి పెళ్లి ఖాయం చేసుకుందాం అని కొడుకుని గుండెలకు హత్తుకొని ఉంటాడు. నాకు తల్లి అయిన సరళ మాత్రం మీరు ఎలా ఒప్పుకుంటారో, నా నిర్ణయంతో పని లేదా అని సీరియస్ అవుతుంది. నాకు మహాలక్ష్మీదేవి లాంటి అమ్మాయిని చేసుకోవాలి అని నా కోరిక అని అంటుంది. వెంటనే నా అమ్మ, ఉషా నీకు అన్ని విధాలుగా నచ్చుతుందమ్మా, నీకు ఇష్టం లేకుండా ఏదైనా ఎలా జరుగుతుంది అమ్మా అని అంటాడు. కొడుకు మాటలకు సరళ హృదయం వెన్నెలా కరుగుతుంది. సరే, రేపు అమ్మాయిని చూసి నాకు నచ్చితేనే పెళ్లి జరిపిస్తాను అని చెప్పి లోపలకు వెళ్ళిపోతుంది. నాకు తండ్రిని చూస్తే నువ్వు భయపడకు, నా పెళ్ళికి ఒప్పిస్తాను నేను అని చెప్పి టిఫిన్ చేయమని చెబుతాడు. రూమ్లోకి వెళ్ళి సరళ పక్కన కూర్చొని ఎందుకలా కఠినంగా మాట్లాడావు అని అనునయంగా అడుగుతారు నాగేశ్వరరావు గారు. భర్త ప్రేమకు పొంగిపోయినా నాకు పెళ్ళి నలుగురు గొప్పగా చెప్పుకునేలా చేయాలని ఆశ. సరళని కొడుకుకి తగ్గ భార్య అని అందరూ అనుకోవాలి అని ఏ తల్లి మాత్రం కోరుకోదు చెప్పండి. చూడు సరళ, నలుగురు కోసం నీ కొడుకు కోడల కోసం ఆలోచించు అంతే. నీ బిడ్డ గొప్పవాడు కనుకే కూర్చోబెట్టి అమ్మ ఇది సంగతి అని చెప్పాడు. నీ బిడ్డ మనసు అర్థం చేసుకుని పెళ్ళికి ఒప్పుకో. వాడికి నువ్వు ఇచ్చే పెద్ద బహుమతి కూడా అదే అని చెప్పి వెళ్తాడు. భర్త బిడ్డ కోసం ఆలోచించి అమ్మాయిని చూశాక పెళ్ళికి ఒప్పుకుంటాను అని మనసులో అనుకుని పనిలో పడిపోతుంది. ఉషని కళాశాల దగ్గర కలిసి ఇంట్లో జరిగింది చెప్తాడు. సరళ మాటలకు బాధపడిన ఏం కాదు అని నాకు చెప్తాడు. నేను కూడా ఈరోజు సాయంత్రం చెప్తాను అని ఉష అంటుంది. సరే, క్లాస్ టైం అవుతుంది అని ఎవరి దారిన వారు క్లాసెస్కి వెళ్ళిపోతారు. క్లాసెస్ ఎప్పుడు అవుతాయా అని గడియారం వంక ఆ రోజు మొత్తంలో లెక్కలేనిసార్లు చూసుకున్నారు. ఆ రోజు చాలా భారంగా గడిపారు. సాయంత్రం అవగానే కలుసుకొని జాగ్రత్తగా మాట్లాడు అని ఉషకి జాగ్రత్త చెప్పి పంపిస్తాడు. ఉష ఇంటికి చేరుకునేసరికి తల్లి తండ్రి ఒక చోట ఉండడం చూసి గబగబా ఫ్రెష్ అయి వచ్చి వాళ్ళ ముందర నిల్చొని చూస్తుంది. ఉష తల్లి అయిన సావిత్రి, ఏంటి ఉష అని ప్రేమగా అడుగుతుంది. అమ్మా నాన్న, మీకు ఒక విషయం చెప్తాను అని అంటుంది. కూతుర్ని గమనించిన ఉష తండ్రి అయిన రావణ గారు ఉష తల నిమురుతూ, నువ్వు ఏది చెప్పినా నిర్భయంగా స్వేచ్ఛగా చెప్పు తల్లి, నీకు ఏ భయమూ వద్దు అని చెప్తాడు. తండ్రి మాటలకు సంతోషించి
నాన్న, అమ్మ, నేను నాగార్జున అనే అబ్బాయిని ప్రేమిస్తున్నా. అతను పీజీ చదువుతున్నాడు. నా డిగ్రీ పూర్తయ్యాక మీ అంగీకారంతో మా పరిణయం జరిపించాలని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను అని చాలా నిదానంగా తల్లి తండ్రి బాధపడకుండా తల దించుకొని చెబుతుంది. సావిత్రి రమణ మోకాలు చూసుకొని ఈ రోజుల్లో పెళ్ళి వద్దు అని అనగానే ఊరు వేసుకోవడం, పారిపోవడం ఇలాంటివి చేయాలనే చూశారు వాళ్ళు. కానీ తమ కూతురు మాత్రం మీ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పడంతో ఇరువురి కళ్ళు చిన్నగా ఆనంద బాష్పాలు పడ్డాయి. కూతుర్ని దగ్గరకు తీసుకుని పెళ్లి కోసం చాలా మందిని చూశాను తల్లి. నీకు ఆ అబ్బాయి నచ్చాడు అన్నావు కనుక రేపు రమ్మని చెప్పు, ఒకసారి కలిసి మాట్లాడతాను అని చెప్తాడు. ఉష నవ్వుతూ సరే నాన్న అని చెప్పి లోపలికి వెళ్తుంది. కూతురు సంస్కారం చూసి మురిసిపోయారు. ఆ రోజు రాత్రి కూడా ఎప్పుడు కోడి కూస్తుందా అని నిద్రపోకుండా ఎదురు చూశారు. తొలి కోడి కూత వినగానే అందరూ లేచి ఎవరి పనిలో వారు ఉన్నారు. ఉదయం ఫలహారాలు ముగించి ఉష ఇంటికి బయలుదేరారు. ఉష కూడా వీరి రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. అరగంట తరువాత ఉష ఇంటికి చేరారు. నాగ్తో పాటు వచ్చిన తల్లి తండ్రిని చూసి ఆశ్చర్యపోయారు ఉష పేరెంట్స్. వాళ్ళని కూర్చోబెట్టి ఉషని కాఫీ తీసుకురమ్మని చెప్తారు. సావిత్రి ఉష కాఫీ అందరికీ ఇచ్చి ఒక పక్కన కూర్చుంది. సరళ ఉషని చూసి నాగ్ పక్కన సరిచూడి అని అనుకోకుండా ఉండలేకపోయింది. పెద్దలు మాట్లాడుకుంటూ ఉండగా నాగ్ ఇంట్లో చెప్పాడు అని చెప్పగానే ఉష కూడా విషయం చెప్పింది అని రమణ గారు అనగానే సరళ షాక్ అయి చూస్తుంది. తల్లిదండ్రికి చెప్పింది అనగానే ఉష మీద మంచి అభిప్రాయం మనసులో కలుగుతుంది. ఇరువురు పెద్దలు మాట్లాడుకుని ఇద్దరు చదువులు పూర్తి అయ్యాక పెళ్లి పెట్టుకుందామని నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళ పెళ్లికి పెద్దలు అంగీకారం తెలపడంతో వీళ్ళు సంతోషించారు. ఇంటికి వచ్చిన సరళ అమ్మాయి బాగుంది, నీ పక్కన కుందనపు బొమ్మలా ఉంటుంది అని కొడుకును ముద్దు చేసింది. తల్లి తండ్రి ఆనందం చూసి నాకు కూడా ఉషని తలుచుకొని మురిసిపోయాడు. ఉష పేరెంట్స్ కూడా నాకు ఫ్యామిలీ బాగుంది, అమ్మాయి హ్యాపీగా ఉంటుంది ఫ్యూచర్లో అని ఉషని దగ్గరకు తీసుకుని బాగా చదువుకోమని చెప్పారు. మరుసటి రోజు కాలేజ్లో చెట్టు కింద కూర్చొని ఉన్న నాగ్ ఉష ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ఒకరు కళ్ళలోకి చూసుకుంటూ ఉంటారు. ఇంతలో ఫ్రెండ్స్ అందరూ వచ్చి పెళ్లి కల వచ్చేసిందా బాల అని పాట పాడుతూ ఆట పట్టిస్తారు. నాగ్ చిన్నగా నవ్వి ఊరుకోనరా మీరు అని అంటాడు. లేదురా, మీరు పార్టీ ఇవ్వాలి అని అడుగుతారు అందరూ. ఇస్తానురా, కానీ ఇప్పుడు కాదు, 6 నెలల తర్వాత, అప్పుడు గ్రాండ్గా చేసుకుందాం, అప్పుడు స్టడీస్ కూడా ఫినిష్ అవుతాయి, అప్పుడు మనల్ని ఎవరు ఏమనరు అని చెప్తాడు. నాగ్ మాటలకి ఫ్రెండ్స్ కూడా కన్విన్స్ అయ్యి సరే అంటారు. అందరూ నవ్వుకుంటూ క్లాసెస్కి వెళ్ళిపోతారు. నాగ్ ఫ్రెండ్స్ నేమ్స్ వచ్చేసి కృష్ణ అండ్ రవి. ఉషా ఫ్రెండ్స్ కళ్యాణి అండ్ నిఖిత. వీళ్ళందరూ క్లోజ్ ఫ్రెండ్స్, ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఎప్పుడు కూడా లంచ్ అవర్ అందరూ క్యాంటీన్లో కలిసి తింటారు. నాగ్ ఉష లవ్ కూడా అక్కడే మొదలైంది. ఉష కాలేజ్కి వచ్చిన మొదటి రోజు నాగ్ని ఎప్పుడూ మర్చిపోడు. ఎందుకంటే ఉష పింక్ అండ్ గ్రీన్ కలర్ ఆఫ్ శారీలో వచ్చింది. ఆ రోజు సీనియర్స్ ర్యాగింగ్ చేస్తుంటే నాగ్ వచ్చి హెల్ప్ చేస్తాడు. నాగ్ ఉషతో ఇలా శారీస్ వద్దు అని పంజాబీ డ్రెస్ వేసుకోమని అడగకుండానే సలహా ఇచ్చాడు. ఇంకా అప్పటి నుంచి ఉషని కలుస్తూ మెల్లగా స్నేహితులు అయ్యారు. ఇప్పుడు ప్రేమికులుగా ప్రయాణం చేస్తున్నారు. తర్వాత పెళ్ళి అనే బంధంతో ఒక్కటవ్వాలి అని కోరుకుంటున్నారు. ఫ్రెండ్స్ అయినా సరే ఏదో ఒక టైంలో వాళ్ళే మన జీవిత భాగస్వామి అని మనం చాలా తొందరగా గుర్తించలేము. కొందరు ప్రేమ అని తెలుసుకొని హ్యాపీగా ఉంటారు. రోజులు గడుస్తున్నాయి. కాలేజ్కి వెళ్ళటం రావడం, చదువుకోవడం ఇదే పని. చదువు చివరి సంవత్సరం కావడంతో ఫ్రెండ్స్ అందరూ జాలీగా ట్రిప్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తారు. ఉషా పేరెంట్స్ నాగ్ ఉండడంతో వెళ్ళమని చెబుతారు. అలా 6 కలిసి ట్రిప్కి బయలుదేరుతారు. అందరూ కలిసి ట్రిప్కి ప్లాన్ చేసుకున్నారు. ఆ ట్రిప్ అందరికీ తీపి గుర్తుగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కళ్యాణి అరకు వెళ్దాము అంటుంది. అందరూ కలిసి ట్రైన్లో బయలుదేరుతారు. 1 నైట్ జర్నీ తర్వాత అరకు చేరుకుంటారు. ఉష, నాగ్, కృష్ణ, రవి, కళ్యాణి, నిఖిత అందరూ ఫుల్ జోష్గా ఉంటారు. క్యాబ్ మాట్లాడుకొని హోటల్లో రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి టిఫిన్ చేసి అరకు అందాలు చూడాలని అక్కడ బాగా తెలిసి ఉన్న ఒక గైడ్ని మాట్లాడుకుంటారు. ఆ గైడ్ ఫాస్ట్ బొర్రా గుహలు దగ్గరకు తీసుకుని వెళ్తాడు. దాన్ని గూర్చి వివరంగా చెప్తాడు. గుహలు మొత్తం చూస్తారు. ఫొటోస్ కూడా దిగుతారు. గైడ్ అక్కడి ప్రాధాన్యతను వివరిస్తాడు. అరకు అందాలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు వారికి. అరకు అందాలు చూడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది.
కొండల మధ్య అందంగా జారే జలపాతాలు చూసి వర్ణించడానికి మాటలు కూడా సరిపోవు. నాగ్, ఉష జలపాతంలో తడవడానికి వెళ్తారు. మిగతా వాళ్ళు పక్కన నిలబడి అందాలు ఆస్వాదిస్తారు. ఉష తడిసిన బట్టల్లో నాగ్కి తన సౌష్ఠవ రూపం బాగా అందంగా కనిపిస్తుంది. ఉష అందాలు చూసి తనను తాను మర్చిపోయి ఉష చేయి పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు. ఆ చర్యకి ఉష ఒక్కసారిగా ఉలిక్కిపడి నాగ్ని చూస్తుంది. నాగ్ మాత్రం తడిసిన ఉష పెదవులను అందుకోవడానికి ముఖాన్ని దగ్గరికి తీసుకొని వస్తాడు. ఉషకి అంత దగ్గరగా నాగ్ ఉండడంతో అతని ఉచ్ఛ్వాస నిశ్వాస ఉషకి తగులుతాయి. ఉష రెప్ప వేయకుండా అలాగే చూస్తుంది. నాగ్ కిస్ చేసే సమయానికి కళ్యాణి, రవి వీళ్ళని గమనించి నాగార్జున అని గట్టిగా పిలుస్తారు. ఆ పిలుపుకి నాగ్ ఒక్కసారి తేరుకొని వాళ్ళని చూసి కోపంగా అలా పిలవడు అని చెప్పా కదా అని సీరియస్ అవుతాడు. ఉష సారీ అని చెప్పి తనని తీసుకుని నీటి దగ్గర నుండి బయటికి వస్తాడు. నాగ్ దగ్గరికి రవి వచ్చి సారీ రా, నువ్వు ఎక్కడ ఉషని కిస్ చేస్తావేమో అని అలా పిలిచాం. మీరు ప్రేమికులైన పబ్లిక్గా ముద్దు పెట్టుకొని అది అందరము చూడడం బాగోదు. నాలుగు గోడల మధ్య జరిగితే బాగుంటుందిరా అని చెప్తాడు. సారీ రా, నాకు అలా పిలిస్తే నచ్చక అరిశాను అంతేరా. ఉషని అలా చూసేసరికి ఒకసారి మైండ్ హార్ట్ రెండు కంట్రోల్ తప్పాయిరా అంతే. సరేరా అని చెప్పి హోటల్కి వెళ్తారు. 4 రోజుల పాటు అరకు అందాలు చూసి 5వ రోజు వెళ్ళాలి అని అనుకుంటారు. అయితే నాగ్, ఉషకి కాస్త ప్రైవసీ ఇవ్వాలి అని మిగతా నలుగురు కలిసి షాపింగ్కి వెళ్తారు. నాగ్, ఉష ఒక పక్కనే కూర్చొని ఉన్నా ఏం మాట్లాడుకోవడమే లేదు. నాగ్ కాసేపు చూసి ఉష దగ్గరికి వెళ్ళి సారీ చెప్తాడు. ఉష నాగ్ వైపు చూసి సారీ ఎందుకు అని ప్రశ్నిస్తుంది. నిన్న అలా పట్టుకోవడం తప్పు, బట్ నా వల్ల కాలేదు ఆ రోజు అని అడుగుతాడు. ఒక్కసారిగా ఉష నాగ్ షర్ట్ కాలర్ పట్టుకుని దగ్గరకు లాక్కొని అతని పెదవుల మీద చిరుముద్దు పెట్టి వదిలేస్తుంది. ఆ చర్యకి షాక్ అయ్యి నాగ్ వెంటనే తేరుకొని ఉష నడుం పట్టుకుని దగ్గరకు లాక్కొని అతని పెదవులతో బంధిస్తాడు. ఇద్దరు ఒకరి ప్రేమ ఒకరు పెదవులతో తెలుపుకుంటూ గాఢమైన బొద్దుని ఆస్వాదిస్తూ ఊపిరి ఆడని నిమిషాన దూరం జరిగి ఒకరిని ఒకరు హాయిగా హత్తుకుపోతారు. కాసేపటికి దూరం జరిగి బయటికి వెళ్దామని అనుకుంటారు. ఎందుకంటే అక్కడే ఉంటే ఇంకాస్త ముందుకు వెళ్ళి తొందరపడతారేమో అని భయంతో ఒకరినొకరు చూసి చిన్నగా నవ్వి బయటకు షాపింగ్కి వెళ్తారు. అక్కడ నివసిస్తున్న గిరిజన కుటుంబాలతో మాట్లాడతారు. అక్కడ డ్యాన్స్ వేస్తుంటే వీళ్ళు కూడా వాళ్ళతో జత కలుస్తారు. కాసేపు అటు ఇటు తిరిగి వెళ్ళిపోతారు. వీళ్ళు నలుగురు కూడా హోటల్కి వస్తారు. కానీ నాగ్ వాళ్ళు లేకపోతే షాక్ అయ్యి బయటకు వస్తారు. నాగ్, ఉష వీళ్ళకి ఎదురు మీరు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు. నాగేశ్వరరావు మేము బయటికి వెళ్ళాము అని చెప్పి అందరూ రెస్ట్ తీసుకుంటారు. నెక్స్ట్ డే ట్రైన్లో జర్నీ మొదలు పెడతారు. 1 డే జర్నీ తర్వాత ఎవరి హౌస్కి వారు చేరిపోతారు. అందరూ రీచ్ హోమ్ ఒకరికొరకు మెసేజ్ చేసుకుంటారు. అందరూ అరకు విశేషాలు వాళ్ళ పేరెంట్స్కి పంచుకుంటారు. కబుర్లు అయ్యాక అందరూ రెస్ట్ తీసుకుంటారు. ప్రయాణ సడలిక తీరడానికి ఉష, నాగ్ కాసేపు ఫోన్ మాట్లాడుకుని పడుకుంటారు. మరుసటి రోజు అందరూ కాలేజ్లో కలుసుకుంటారు. అందరూ బాగా చదవాలని గట్టిగా నిర్ణయం తీసుకుంటారు. నాగ్ పీజీ లాస్ట్ ఇయర్ అవ్వడంతో ఎక్కువ చదవాలి అని అనుకుంటాడు. కళ్యాణి, నిఖిత, ఉష డిగ్రీ ఆఖరి సంవత్సరం. ఇంకో నెలలో ఎగ్జామ్స్ స్టార్ట్ కూడా అవుతాయి. ఇలా అందరూ చదువు మీద డిస్కస్ చేసుకుంటారు. మధ్య మధ్యలో నాగ్ ఉషని చూసుకుంటూ ఉంటాడు. ఉష చూపులు గమనించిన ఏం తెలియనట్టు ఉంటుంది. అలా ఆ రోజు కాలేజ్ అయ్యాక నాగ్ ఉషతో పార్క్కి వెళ్దామా అని అడుగుతాడు. ఉష ఎందుకు అంటే ఊరికి అలా వాక్ చేసి వద్దాం, ఈవినింగ్ టైం అక్కడ సన్సెట్ బాగుంటుంది అని చెప్తాడు. ఉష మాత్రం మనసులో నవ్వుకొని ఎక్కువసేపు వద్దు అని తొందరగా వెళ్ళిపోదామని చెప్పి ఇద్దరు కలిసి వెళ్తారు. ఇద్దరు పార్క్లో బెంచ్ మీద కూర్చొని చుట్టూ చూస్తారు. కాసేపటికి నిజంగానే సన్సెట్ చాలా అందంగా ఎర్రటి వర్ణంలో అస్తమిస్తూ కనిపిస్తుంది. నాగ్, ఉష అలానే చూస్తూ కొన్ని ప్రకృతి అందాలు చూడడానికి 2 కళ్ళు సరిపోవు ఉష. నాకు మాత్రం నేను చూడడానికి దేవుడు ఇంకో 2 కళ్ళు ఇస్తే బాగుండు అనిపిస్తుంది అంటాడు. ఊరుకో నాగ్, నన్ను ఎక్కువ పొగడకు. లేదు ఉష, నువ్వు బాగుంటావు కనుకే కవిత రాకున్నా అలా చెప్పాను అని అంటాడు. ఇంకా వెళ్దాము అంటుంది. నాకు ఒకటి కావాలి ఉష అంటాడు. ఏంటి నాగ్ అని అమాయకంగా అడిగింది. జస్ట్ 1 హగ్ అండ్ కిస్ అని చెబుతాడు. ఉష సీరియస్నెస్ నటిస్తూ పెళ్లి తర్వాత నీకు అన్నీ ఇస్తాను నాగ్ అంటుంది. ఉష ప్లీజ్, అరకు నుండి వచ్చినప్పటి నుండి నాకు నైట్ నిద్ర రావటం లేదు. బాగా గుర్తొస్తున్నావు. కళ్ళు మూసుకొని ఉంటే నిన్ను తడిసిన బట్టల్లో చూసిన నీ రూపం నన్ను గిలిగింతలు పెడుతోంది అని చెప్తాడు. అవునా,
అలా చెప్పడానికి సిగ్గు లేదు అని చిరు కోపంగా అంటుంది. లేదు ఉషా, అస్సలు లేదు. నాలో అర్ధ భాగం కూడా నువ్వు. నీ దగ్గర ఏదైనా అడగగలను, తీసుకోగలను. నీకు కూడా ఏదడిగినా ఇవ్వగలను అని ప్రేమగా చెబుతూ తన అరచేతిని ముద్దు పెట్టుకుంటాడు. ఏమడిగినా ఇస్తావా అని పిలుస్తారు. ఇస్తాను ఉషా అని అడుగుతాడు. అడుగు అంటాడు. ఉష నాగ్ దగ్గరికి చేరి ఈ ప్రేమ ఎప్పుడు నా మీద ఉంటుందా? ఏం జరిగినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక కూడా ముసలితనమైన నా మీద ఈ ప్రేమ చూపించగలవా అని అడుగుతుంది. తప్పకుండా ఉష. మన పిల్లలకి పుట్టిన తర్వాత వాళ్ళకి చెబుతాను నా మొదటి బిడ్డ మీ అమ్మ అని. నా మలి దశలో కూడా ఎవరు ఉన్నా లేకున్నా నీ తోడు నీడగా కలిసే ఉంటాను అని ఎమోషనల్గా చెప్తాడు. ఉష నాగ్ని హగ్ చేసుకుని ఐ లవ్ యూ నాగ్, ఈ మాట చాలు, చావులో కూడా నీతో వస్తాను అంటూ ఉండగా నాగ్ అడ్డుపడి చావు వద్దు, మంచి లైఫ్లో తోడురా అని హగ్ చేసుకుని పరిసరాలు మర్చిపోయి కిస్ చేసుకుంటారు. కాసేపు తర్వాత విడివడి మనం తొందరగా పెళ్లి చేసుకుందామని చెప్పుకుంటారు. లేట్ అవుతుందని ఉషని ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్ళాడు. ఉష నాగ్ని తలుచుకుంటూ ఆ రాత్రి గడిపింది. నాగ్ కూడా ఉషని తలుచుకుంటూ హ్యాపీగా పడుకుంటాడు. మరుసటి రోజు నాగ్ని వాళ్ళమ్మ లేవమని గోల చేస్తుంది. ఇంకా కాసేపు అమ్మ అంటే గాడిదలా ఆ నిద్ర ఏంటి నాగార్జున అని అనగానే నాగ్ దెబ్బకి కూర్చొని అమ్మ అలా అనకు అని ఎన్నిసార్లు చెప్పాను, అయినా ఇంత పొద్దున నన్ను ఎందుకు లేపుతున్నావు అంటాడు. నువ్వు ఫ్రెష్ అయ్యిరా చెప్తాను. హాల్లోకి వెళ్ళి తనని లేపి వచ్చాను అండి అని భర్తకి చెబుతుంది. ఆయన సరే అని టీ ఇవ్వమని చెప్తారు. ఆవిడ సరే అని కిచెన్లోకి వెళ్తారు. 10 నిమిషాల తర్వాత ఫ్రెష్ వచ్చి నా నాగ్ని కళ్ళు మూసి బయటకు తీసుకువెళ్తారు. ఎక్కడికి నాన్న అని అడిగినా చెప్పారు. 2 నిమిషాలకి కళ్ళు తెరిచిన నాగ్ అది చూసి షాక్ అయ్యి వాళ్ళ నాన్నని చూస్తాడు. కీస్ చేతిలో పెట్టి ఒక రైడ్కి వెళ్దామా అంటారు. నాగ్ హ్యాపీగా తల్లి తండ్రిని హత్తుకొని వెళ్దాము అని పేరెంట్స్ కలిసి గుడికి వెళ్తాడు. ఇంటికి వచ్చాక టిఫిన్ తిని ఉషని బండి మీద కాలేజ్కి తీసుకువెళ్ళిరా అని చెప్తారు. థ్యాంక్స్ నాన్న అని చెప్తాడు నాగ్. నాగ్ తల్లి జాగ్రత్తరా వెళ్ళి రమ్మని చెబుతుంది. నాగ్ బైక్ చెప్పి ఉష ఇంటికి వెళ్తాడు. ఉష నాగ్ బైక్ మీద రావడం చూసి షాక్ అవుతుంది. నాగ్ బైక్ దిగి బాగుందా అని అడుగుతాడు. చాలా బాగుంది నాగ్, కానీ బైక్ ఎవరిది అని అడుగుతుంది ఉష. నెత్తి మీద ఒక్కటి పీకి ఎవరిదో అయితే నేను ఎందుకు వస్తాను, అది నాదే, నాన్న కొని మార్నింగ్ నన్ను సర్ప్రైజ్ చేశారు అని చెప్పి ఉష పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని ఉష రోజు తీసుకువెళ్తాను అని చెప్తాడు. వాళ్ళు సరే అని అంటారు. ఉష టిఫిన్ చేశాక ఇద్దరూ కలిసి బైక్ మీద కాలేజ్కి వెళ్తారు. వీళ్ళని చూసి కొందరు కొల్లుకుంటే కొందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. నాగ్ ఫ్రెండ్స్ పార్టీ అడగడంతో ఈవినింగ్ డిన్నర్కి వెళ్దాము అని డిసైడ్ అయ్యి గర్ల్స్కి చెప్తారు. వాళ్ళు కూడా సరే అంటారు. డే మొత్తం క్లాసెస్ వింటూ ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటూ ఈవినింగ్ అనగానే బ్యాచ్ అంతా బైక్ పార్క్ దగ్గర కలుసుకొని ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి అని చెప్పుకొని ఎవరింటికి వారు వెళ్తారు. నాగ్ ఉషని బండి మీద తీసుకువెళ్తాడు. ఉష బండి మీద కాస్త ఎడంగా కూర్చొని ఉండడం చూసి సడన్ బ్రేక్ వేసి తన మీద పడేలా చేస్తాడు. ఉష నాగ్ భుజం పట్టుకొని చూసి డ్రైవ్ చేయి అని అంటుంది. నువ్వు ఇలా పట్టుకొని కూర్చో, దూరంగా కూర్చొని ఉంటే అలాగే చేస్తాను అని చెప్తాడు. ఉష చిన్నగా నవ్వి సరే అంటుంది. ఉషని డ్రాప్ చేసి తొందరగా రెడీ అవ్వమని చెప్పి వెళ్తాడు. ఉష సరే అని వెళ్తుంది. నాగ్ ఇంటికి చేరుకుని వాళ్ళ నాన్నకి చెప్తాడు. ఫ్రెండ్స్కి డిన్నర్ పార్టీ ఇస్తున్నానని ఆయన సరే అని అంటారు. గంట తర్వాత అందరూ ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి వాళ్ళు అనుకున్న ప్లేస్లో కలుసుకొని అందరూ కలిసి వెళ్తారు. నాగ్ ఉష ఎదురెదురుగా కూర్చొని ఉంటారు. వెయిటర్ వచ్చి ఆర్డర్ అడిగితే ఎవరికి నచ్చింది వారు చెప్తారు. కాసేపు సరదాగా మాట్లాడుకొని ఫుడ్ రావడంతో అందరూ తింటారు. కాసేపటికి నాగ్ వాష్రూమ్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక అమ్మాయికి అనుకోకుండా డాష్ ఇస్తాడు. వెంటనే సారీ చెప్పి వెళ్ళిపోతాడు. కానీ అమ్మాయి మాత్రం నాగ్ని తదేకంగా చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి నాగ్ని హ్యాండ్సమ్ అని అనుకోకుండా ఉండలేకపోయింది. మరి మన నాగ్ 6 అడుగులు ఎత్తు, కాస్త ఎర్రగా చక్కటి చబ్బీస్తో అమ్మాయిలు చూడగానే ఆకర్షించేలా ఉంటాడు. సో ఇప్పుడు చూసిన పాప ఫ్లాట్ అయింది. ఆ అమ్మాయి పేరు లయ, ఇంజనీరింగ్ 2nd ఇయర్ చదువుతుందన్నమాట. నాగ్ వచ్చాక అందరూ బయటికి వస్తారు. అందరూ కలిసి దగ్గరలోని మాల్కి వెళ్ళి మొత్తం చూసి ఫొటోస్ దిగి ఇంటికి బయలుదేరుతారు. లయ వీళ్ళని ఫాలో చేస్తుంది. నాగ్ ఉష క్లోజ్గా ఉండటం చూసి కాస్త జెలస్ ఫీల్ అవుతుంది. నాగ్ ఉషని డ్రాప్ చేయడం, మళ్ళీ తన ఇంటికి వెళ్ళడం కూడా చూసిన లయ వాళ్ళ హోమ్ అడ్రస్ గుర్తుపెట్టుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి చేరిన లయ
నాగ్తో కలవాలని డిసైడ్ అయ్యి పడుకుంటుంది. ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిన లయ నేరుగా నాగ్ ఇంటికి కాస్త దూరంలో ఉండి గమనిస్తుంది. నాగ్ బయటికి వచ్చిన తర్వాత తను కూడా స్టార్ట్ అవుతుంది ఫాలో చేయడానికి. నాగ్ నేరుగా ఉషా దగ్గరికి వెళ్ళి తనను తీసుకొని వెళ్ళిపోతాడు కాలేజ్కి. డిగ్రీ కళాశాల చూసి నాగ్ డిగ్రీ చదువుతున్నాడని డిసైడ్ అవుతుంది లయ. తర్వాత తను కూడా వాళ్ళ కాలేజ్కి వెళ్తుంది. ఉషా, నాగ్ మాత్రం ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయని చదువులో లీనం అవుతూ ఉంటారు డే అంతా. కానీ లయ మాత్రం స్టడీస్ మీద కాస్త కూడా కాన్సన్ట్రేషన్ చేయకుండా నాగ్ గురించి ఎలా తెలుసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఎవ్రీడే వారి పనులతో గడుపుతారు. లయ ఈవినింగ్ ఇంటికి చేరి నాగ్తో ఒకసారి మాట్లాడాలి అని వాళ్ళ ఇంటికి దగ్గరగా వెళ్ళి నాగ్ వస్తాడేమో అని చూస్తుంది. అనుకోకుండా నాగ్ షాప్కి వెళ్ళమని వాళ్ళ అమ్మ చెబితే బయటకు వస్తాడు. నాగ్ వెళ్ళిన షాప్కి వెళ్ళి తను చూసి కూడా చూడనట్టు నాగ్కి డాష్ ఇస్తుంది. వెంటనే సారీ అని చెప్పి కావాలని రెస్టారెంట్లో డాష్ ఇచ్చింది మీరే కదా అని మాట కలుపుతుంది. అవునండి, బట్ కావాలని చేయలేదు అని నాగ్ చెబుతాడు. ఇట్స్ ఓకే అని ఐఎమ్ లయ అని పరిచయం చేసుకుంటుంది. నాగ్ ఓకే అని చెప్పి పక్కకి వెళ్ళిపోతాడు. లయని కనీసం పట్టించుకోడు. లయకి కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుని కొనుక్కున్న ఐటమ్స్కి బిల్ వేయించి బయటకు వస్తుంది. కానీ నాగ్ అక్కడ ఉండడు. లయ షీట్ అనుకుని ఇంటికి చేరుకుంటుంది. లయ ఎలా అయినా మాట్లాడాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. నాగ్, ఉషా ఫ్యామిలీ ఒకసారి కలిసి మాట్లాడుకొని ముహూర్తాలు పెట్టుకుందామని అనుకుంటారు. చదువులు పూర్తయ్యాక వేసవి కాలంలో పెళ్లి చేద్దామని ఆలోచిస్తారు. రమణ నాగ్ జాతకం, ఉషా జాతకం తీసుకుని పంతుల దగ్గరికి వెళ్ళి చూపిస్తాడు. ఆయన ఒక గంట సేపు పరిశీలించి, నాయన రమణ, ఇద్దరి జాతకాలను చూశాను. చిన్న చిన్న దోషాలున్నాయి. వీరిద్దరూ కలిసి ఆంజనేయ స్వామికి 11 రోజుల పాటు 8 ప్రదక్షిణలు చేస్తే 108 ప్రదక్షిణలు చేస్తే దోషాలు పోతాయి. అప్పుడు పెళ్లికి ముహూర్తం పెడతాను అని చెప్తారు. రమణ ఆశీర్వాదం తీసుకుని ఇంటికి వెళ్తారు. సావిత్రికి విషయం చెప్పి సరళకి కూడా ఫోన్ ద్వారా తెలియజేస్తారు. ఇంటికి వచ్చాక పిల్లలకి చెబుతాము అని అనుకుంటారు. సాయంత్రం ఇంటికి వచ్చాక నాగ్ని కూర్చోబెట్టి సరళ గుడి విషయం చెప్తుంది. ముందు నాగ్ వద్దు అని చెప్పినా నువ్వు చేయకపోతే ఉషకి నీకు సమస్యలు వస్తాయి అని బెదిరిస్తుంది. నాగ్ ఇంకా మాట్లాడలేక సరే అని అంటాడు. ఉష మాత్రం తండ్రి చెప్పింది విని ఎప్పుడు చేయాలని వివరాలు తెలుసుకొని వింటుంది. ఉష నాకు ఏ ఇబ్బంది ఉండకూడదు దేవుడా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. నాగ్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. నువ్వు నమ్ముతావా ఉష అని అడుగుతాడు నాగ్. 11 రోజులు చేస్తే తప్పేముంది నాగ్, మన కోసం మన లైఫ్ కోసం ఆ మాత్రం చేయలేమా అని అడుగుతుంది. నాగ్ ఉష మాట కాదు అనకుండా నీ ఇష్టమే నా ఇష్టమని చెప్తాడు. ఉష నవ్వి గుడ్ నైట్ చెప్తుంది. నాగ్ కూడా బాయ్ చెప్పి పడుకుంటాడు. ఉష చెప్పినట్టు నాగ్ విని 11 రోజులు నిష్టగా చేస్తారు. అనుకున్నట్టుగానే పరీక్షలు రాస్తారు బాగా. తర్వాత బంధువులు స్నేహితులందరికీ పెళ్లి పత్రికలు పంచుతారు. లయకి ఫ్రెండ్స్ ద్వారా నాగ్ పెళ్లి అని తెలుసుకుంటుంది. కానీ పెళ్లి ఎలా ఆపాలో తెలియక ఆలోచిస్తూ కూర్చుంది. పెళ్లి షాపింగ్ అందరూ కలిసి చేశారు. అన్ని ఏర్పాట్లు బాగా చేసుకున్నారు. వారం రోజుల్లో పెళ్లి అనగా బంధువుల రాక మొదలైంది. నాగ్కి ఉషకి పసుపు పూసి పెద్దవాళ్ళు స్నానం చేపించి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తయారు చేశారు. మెహందీ ఫంక్షన్ కూడా చేశారు. ఉష చేతిలో లవ్ సింబల్ వేసి వాళ్ళ పేర్లు కలిసేలా మొదటి అక్షరాలు రాసి మిగతా మెహందీ పెట్టారు. 2 కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. అది అసలు లవ్ మ్యారేజ్ లాగా ఏమాత్రం లేదు. పెద్దలు కుదిర్చిన వివాహం లాగే ఉంది. వారం రోజులు ఎలా గడిచాయో తెలియకుండా గడిచిపోయింది. లయ మాత్రం ఏం చేయలేకపోయింది. తెల్లవారితే పెళ్లి అనగా నుదుటిన బాసింగం కట్టి ఎక్కడికి వెళ్ళొద్దు అని జాగ్రత్తలు చెప్పారు. పెళ్లికి బంధువులు స్నేహితులు అందరూ చేరుకున్నారు. నాగ్ని పంచె కట్టుకోమని చెప్పి పెళ్లి కొడుకుని చేసి పీటల మీద కూర్చొని పెట్టి పూజ చేపిస్తారు. ఉషని కూడా తయారు చేస్తారు. ఎర్ర పట్టు రంగు చీరలో తయారు అయి చాలా అందంగా ఉంది. పెళ్ళి అయ్యే వరకు నాగ్తో మాట్లాడకూడదని వాళ్ళ అమ్మ చెప్పేసరికి కాదు అనలేక సైలెంట్గా ఉండిపోయింది. ముహూర్త సమయానికి జీలకర్ర బెల్లం పెట్టించారు. ఆ తర్వాత అడ్డుగా ఉన్న తెరని తీసేశారు. తర్వాత జరగవలసినవి కూడా జరిపించి తాళి కట్టించారు. తర్వాత అబ్బాయి చేత కాలికి మెట్టలు పెట్టించారు. తలంబ్రాలు తంతు కూడా బాగా జరిపించారు. బిందెలో ఉంగరాలు వేస్తే ఇద్దరు ఒకేసారి తీసి వాళ్ళ ప్రేమతో కలిసి ఉంటాము అని చెప్పారు. చివరగా అమ్మాయికి అరుంధతి నక్షత్రాన్ని చూపించాలని చెప్పారు పంతులు గారు. ఆ కార్యక్రమం కూడా జరిపించి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. ఉష తల్లిదండ్రులు అప్పగింతల కార్యక్రమం అప్పుడు ఏడవగానే ఉష కూడా ఏడుస్తూ బాధపడింది. నాకి ఉష జాగ్రత్త బాబు అని చెప్పారు. తర్వాత బంధువులతో ఫొటోస్ దిగారు. డ్రెస్ మార్చుకొని ఫొటోస్ దిగారు.
పెళ్లి ఘనంగా జరిగింది అని అందరూ సంతోషించారు. తర్వాత రోజు వ్రతం ఉంది అని అందరినీ రెస్ట్ తీసుకోమని చెప్పారు. నాగ్, ఉష అలసిపోయి ప్రశాంతంగా నిద్రపోయారు. మరుసటి రోజు కొత్త పెళ్లి జంటతో వ్రతం చేపించారు. తర్వాత ఉష చేతితో దేవుని గదిలో దీపం వెలిగించి స్వీట్ చేపించి అందరికీ పెట్టించారు. ఉషని అంత అందంగా చూసిన నాగ్కి ఒక్క క్షణం గుండె లయ తప్పి తనతో మాట్లాడాలి అనుకున్నాడు. సరళ గురు పంతులతో మాట్లాడి వాళ్ళ మొదటి రాత్రికి ముహూర్తం పెట్టించారు. కానీ ఆ విషయం వాళ్ళకి చెప్పారు. ఉషకి కాస్త భయంగా ఉండి నాగ్తో మాట్లాడాలి అనుకుంటుంది. కానీ వీలు కుదరక చాలా బాధపడుతుంది. నాగ్ని ఉషని రెస్ట్ తీసుకోమని చెప్తారు. బంధువులందరూ ఒక్కొక్కరుగా వెళ్ళిపోతారు. సాయంత్రం అవగానే సరళ ఇంకా కొంతమంది కలిసి బెడ్రూమ్ని రెడీ చేస్తారు. ఉష నాగ్ని తయారవ్వమని కొత్త బట్టలు చేతిలో పెడతారు. ఇద్దరు అయిష్టంగానే రెడీ అవుతారు. ఉషని బాగా రెడీ చేసి పూలు పెడతారు. ఆడవాళ్ళు కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తారు. నాగ్ని ముందుగా రూమ్లోకి పంపిస్తారు. నాగ్ రూమ్ చూసి షాక్ అయ్యి తర్వాత విషయం అర్థమయ్యి హ్యాపీగా ఉంటాడు. ఉషకి ఎందుకు జాగ్రత్తలు చెప్తున్నారని తెలియకున్నా అన్నింటికీ సరే అని తల ఊపుతుంది. సరళ గారు వచ్చి పాల గ్లాస్ ఇచ్చి మీ మధ్య అన్నీ బాగుంటూనే సంసారం సాఫీగా సాగిపోతుంది అని చెప్పి లేట్ అవుతుంది, అబ్బాయి నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, వెళ్ళు అని గదిలోకి పంపిస్తారు. ఉషకి అర్థమయ్యేలోపు రూమ్లోకి పంపిస్తారు. మంచం మీద ఉన్న నాగ్ని చూసి ఏం మాట్లాడలేక సైలెంట్గా వెళ్ళి పాల గ్లాస్ చేతికి ఇస్తుంది. ఉష తెల్లటి చీరలో అందంగా నడుస్తూ వస్తుంటే నాగ్ తనని కనురెప్ప వేయకుండా చూస్తాడు. మరి అతిగా చూడకండి, దిష్టి తగులుతుంది. ఓయ్, నా పిల్లాన్ని నేను చూస్తే దిష్టి తగలదు, ఒకవేళ తగిలినా నేను తీస్తానుగా. సరే సరే పాలు తాగండి. ఉష నాకు పాలు ఇష్టం ఉండదు, నేను తాగను, కానీ నువ్వు కూడా తాగకు ప్లీజ్. అదేంటి నా కొత్త జీవితాన్ని పాలు తాగి ఆరంభించాలి కానీ వద్దంటున్నావు. అబ్బా ఉష, పాలు ఇష్టం లేదన్నా కానీ కొత్త లైఫ్ని కాదే. సరే ఆ పాలు పక్కన పెడితే మనం మురిపాలు మొదలు పెడదాము. అబ్బా ఆశ, ఏం కాదు, నువ్వు ఈ పాలు తాగితేనే ముద్దు అయినా మురిపమైనా. ఉష, ఏమైనా న్యాయం ఉందా నీకు? పాలకి ముద్దుకి లింక్ ఏంటే? న్యాయం లేదు, కోర్టు లేదు, కానీ తాగండి. ఉష, మొదటి రాత్రి మొగుడిని ఇలా ఆడుకోవడం ఏం బాగుంటుంది చెప్పు. అబ్బా నేను అదే అంటున్నా, నువ్వు పాలు తాగితే ఇద్దరం కలిసి సరసాలు ఆడుకుందాం, ఏమంటావు? సరే ఇలా ఇవ్వు తాగుతాను అని మనసులో ఈ పాలను కనిపెట్టిన వాడు దొరికితే 4 తన్నాలి అని అనుకుంటాడు. ఏంటి నాకు పాలు బాగున్నాయా? నువ్వు తాగు ఉష, నీకు నచ్చితే ఆట మొదలు పెడదాము అంటాడు. తాగుతాను, కానీ ఆట ఆడడానికి టైం చాలా ఉంది, కానీ ఇంకా పడుకో, గుడ్ నైట్. పడుకోవాలా? ఇది మొదటి రాత్రి, మర్చిపోయావా? నేను మర్చిపోలేదు, కానీ పడుకోండి సైలెంట్గా. దేవుడా ఉష, ఏంటి నా ఇలా పడుకోకూడదు ఉష, మరి ఎలా పడుకోవాలి? నా గుండె మీద పడుకోవాలి, కానీ పక్కకి తిరిగి కాదు. అవునా, సరే రండి పడుకుందాము. దొంగ ముఖం దాన, నీకు నిద్ర ఎలా వస్తుంది? పడుకో అంట, పడుకో. అయ్యో అంత కోపం ఎందుకు నాగ్? నేను నిన్ను ఆట పట్టించాను అంతే. నిజమా? నిజం. ఇంతసేపు ఆడుకుంటారా రాక్షసి? ఇంకా నవ్వులో లైట్స్ ఆఫ్. ప్రేమతో కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. పొద్దున్నే లేచి ఇద్దరు ఫ్రెష్ అయ్యి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి వచ్చారు. లయ మాత్రం ఏం చేయలేకపోయింది. ఏంటే ఇంకా తన కోసం ఆలోచిస్తున్నావు? అవసరమా నీకు? తనకి పెళ్ళయింది. దొరకని దానికోసం ఎక్కువ తపన పడకు. నీకు నీ మనసు కోసం ఎక్కడో ఒక చోట రాజకుమారుడు ఉండే ఉంటాడు. అప్పటిదాకా నువ్వు చదువు మీద దృష్టి పెట్టాలి, సరేనా? నీ ఫ్రెండ్గా ఇంతకన్నా ఏం చెప్పలేను, అర్థం చేసుకో. తొందరగా రెడీ అయ్యి రా, కిందికి ఉంటాము. నిజమే అది చెప్పింది. వాళ్ళిద్దరికీ జంట కలవాలి అని రాసి ఉంది కనుకనే వాళ్ళు కలిసిపోయారు. నా కోసం రాజకుమారుడు నిజంగా ఉంటాడా? లయ తన ఆలోచన మార్చుకుని నాగ్ని మర్చిపోవాలని డిసైడ్ అయ్యింది. ఉషా, నాగ్ హ్యాపీగా లైఫ్ సెటిల్ చేసుకుంటున్నారు. ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.